గుంటూరులో పెట్రోల్ పంపులో అగ్ని ప్రమాదం జరిగింది. కలెక్టరేట్ కు కూతవేటు దూరంలోని పెట్రోల్ పంపులో మంటలు అంటుకున్నాయి. అయితే దగ్గరలోనే ఉన్న అగ్నిమాపక శాఖ స్పందించడంతో పెను ముప్పు తప్పింది. అయితే ఇందులో అధికారులు బంక్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తంతే మొత్తం అదిగో తన్నాడు పో అది దాని మీద పడింది కదా. ఫోన్ వెళ్ళి పెట్టుకుందాలి పాపం కానీ అంత పని చేయ మాకు తీసుకో ఇంకా ఏంటి ఇప్పుడు తీసుకున్నది బాస్ ఓకేనా చాలే. హలో టీవీ రొటీన్ పెట్రోల్ చెకప్ లో భాగంగా పెట్రోల్ ను తీసుకున్నారు సిబ్బంది. అయితే ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఓ బకెట్ లో పెట్రోల్ నింపారు. బకెట్ నిండా పెట్రోల్ నింపారు. దాన్ని తీసుకోబోతున్న సమయంలో అక్కడున్న వ్యక్తి సెల్ ఫోన్ సిగ్నల్స్ స్పార్క్ వల్ల పెట్రోల్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా పరుగులు పెట్టారు సిబ్బంది. మరోవైపు మంటలను ఆర్పే క్రమంలో కూడా ఎలాంటి ప్రమాణాలు పాటించలేదు. పెట్రోల్ మంటలను ఆర్పేందుకు ఫోమ్ వాడాల్సి ఉండగా దానిపై నీళ్లు చల్లారు. దీంతో మంటలు మరింత పెరిగి అవి పంపుకు కూడా అంటుకున్నాయి. అవును ఇదే ఫస్ట్ బకెట్ నిండిపోయింది. రెండో బకెట్ లో సగం ఎక్కడ పెట్టాడు ఈ బకెట్? సెల్ ఫోన్ ఇదే ఫస్ట్ బకెట్ ఇదే నిండిపోయింది. తీసే కంటిన్యూ వచ్చి చూడు వచ్చేది వాడే అనుకుంటా సెల్ ఫోన్ అక్కడ ఒక్క నిమిషం. ఇదిగో రెడీ వచ్చేసింది ఫైల్. కలెక్టర్ కార్యాలయంలోనే ఫైర్ సర్వీస్ వెంటనే ప్రమాద స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. లేకుంటే ఊహించనంతగా పెను ప్రమాదం సంభవించేది. పెట్రోల్ కోసం వచ్చిన ఓ యువకుడు సెల్ ఫోన్ ఉపయోగించడంతో కంటికి కనిపించనంత చిన్న స్పార్క్ కారణంగా ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. పెట్రోల్ బంకుల వద్ద ఎవరూ దయచేసి సెల్ ఫోన్లు వాడవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అంత పని చేయ మాకు తీసుకో ఇంకా ఏంటి ఇప్పుడు తీసుకున్నది బాస్ ఓకేనా చాలే. హలో టీవీ వానరా